ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలోని కొంత భాగము. నీ చేతి పనులన్నిటి విషయంలో నిన్ను వర్ధిల్ల చేయును అన్నాడు. ఇక్కడ మనము రోజు చేసే మన చేతి పనుల విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనందరం రకరకాల పనులు చేస్తాం, కానీ ఆ చేతి పని ఆశీర్వదించబడాలి. అది మన పని అవ్వచ్చు, ఏదన్నా కానీ మన చేతి ద్వారా మనం చేసే మన రోజువారీ పనుల్లో ఆశీర్వదించబడకపోతే దానికి తగిన ప్రతిఫలం రాదన్నమాట. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ చేతి పని ద్వారా తను ఎంతో కష్టపడి అది చేసి ఇది చేసి విత్తనం విత్తుతాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే, అది కూడా బైబిల్లో ఏముందంటే, ఒకడంట 30 ఒకడు 60 ఒకడు 100 ఆశీర్వదించబడతాడంట. అంటే ఈ ఆశీర్వాదం అనేది మన చేతుల్లో లేదు. పని చేయడం వరకే మన కర్తవ్యం. దాన్ని ఆశీర్వదించడము, ఎంత ఆశీర్వదించడము అనేది దేవుని చేతిలో ఉంది. కాబట్టి నీ ప్రతి పనిలో కూడా దేవుణ్ణి మీరు ఇన్వాల్వ్ చేసినట్టయితే అమితంగా ఆశీర్వదించబడతారు. ఇదే రహస్యం. మీ ప్రతి పని చేసే ముందు దేవుని ప్రార్థించి ఆయన సహాయంతో పనులు చేయండి, మీ పనులు ఆశీర్వదించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా చేతి పనులు, మా కుటుంబం, మా ఆర్థిక వ్యవహారాలు, మా భవిష్యత్తు అన్నిటిని ఆయన మీ నమ్మకమైన చేతిలో ఉంచుతున్నాం తండ్రి. మీరిచ్చిన వాగ్దానం ప్రకారము మమ్మల్ని వర్ధిల్ల చేసి నీ మహిమలో మరి మా వలన తండ్రి, నా వలన కనపడ చేయమని మా నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ +965 94724454. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి తృప్తిపరచునుగాక. ఆమేన్.